పట్టపగలే దొంగల బీభత్సం. అమ్మవారి నగలపై కన్నేసిన కేటుగాలు. పాలకొండ కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారి నగల అపహరణకు తెగించిన దుండగులు. ఉదయం 8:30 ప్రాంతాల్లో భక్తులు గుడిలోకి ఎంటర్ అయిన దొంగలు. అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం అపహరణ. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పాలకొండ పోలీసులు. పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు. ఉదయం భక్తులు ఎంటర్ అయిన దొంగలు పంతులు గారు టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సమయం దాకా నక్కి ఉండి దోచుకున్నట్టుగా తెలుస్తోంది. అమ్మవారి మూలవిరాట్ మెడలోని 4 మంగళసూత్రాలు, అమ్మవారి ముక్కుపుడక, అమ్మవారి బంగారు నేత్రాలు దోచుకున్నారని తెలుస్తోంది. వెంటనే ఘటన స్థలంలోకి పోలీస్ సిబ్బంది చేరుకుని క్లూస్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఒక దంపతుల జంట ఈ దుర్ఘటనకు ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు పాల్కొండ పోలీసులు. తెల్లవారి అల్పాహారం చేస్తుండగా తెల్లవారి 8:30 సమయంలో అల్పాహారం అని చెప్పి ఉత్తర వైపు ఉన్న మెట్ల మీద కూర్చొని అల్పాహారం చేస్తుండగా ఒక దంపతులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ లోనికి వచ్చారు. లోనికి వచ్చి ఈలోగా అల్పాహారం చేసి నేను చేతులు కొడుక్కొని బయటికి ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కొడుక్కొని చూసుకొని హడావుడిగా వెళ్ళిపోతున్నారు. గబుకుని లోనికి వచ్చి అమ్మవారిని చూసుకొని అమ్మవారికి ముఖానికి ఉండే నేత్రాలు, నొత్తు, మెడలో ఉండే అడుగులు, అదే శతమానం అడుగులు కూడా 2 జతలు పట్టుకొని చూసుకెళ్ళి లేవు. తీరా చూసుకెళ్ళి హడావుడిగా బండి వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చి నేను పెద్దగా గుండె చేసే నుంచి ఆ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి వివరాలు చెప్పారు. వాళ్ళకి పరిచయాలు. వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్రేడ్ చేసి వాళ్ళని పట్టుకున్నారని తెలిసింది. ఆ విధంగా కంప్లైంట్ సుమారు 24 గ్రాములు. మీ పేరండి? చిట్టుబాబు, బొంకపల్లి చిట్టుబాబు సార్.